నీకు నాకు ఈరోజు బ్రతకడానికి అవకాశం ఇస్తుంది ఎవరు? దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఆడికి కూడా అవకాశం ఇస్తుంది ఎవరు? అంతా కలుగు చేసింది ఎవరు? ఆయనకి తండ్రి ఎవరు? నీకు తండ్రి ఎవరు? అందరికీ తండ్రి ఎవరు? దేవుడే. హల్లెలూయా. మరి నువ్వేటి పెద్ద ఏదో నమ్మి బాప్తిసం పొందాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఖచ్చితంగా అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారని బైబిల్ ఎక్కడైనా ఉందా? అలాగైతే దొంగ వెళ్ళాడా లేదా? మరి దొంగ వెళ్ళాడుగా. దొంగ ఏ చట్టం ప్రకారం వెళ్ళాడు? బాప్తిసం తీసుకుంటే వెళ్తాడు కదా, లేడా? అంటే అలా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అని దేవుడు అవకాశం లేని వారు అలాంటి వారు కూడా వెళ్తారు అని మనకు ఒక ఇంటిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే మీ పూర్వీకుల్లో పరలోకం వెళ్తారంటే వెళ్తారా? మరి దేవుడు నమ్ముకోలేదు కదా, కానీ వాళ్ళు సత్యాన్ని నమ్ముకున్నారు, వాళ్ళు నీతిని నమ్ముకున్నారు, వాళ్ళు యథార్థతను నమ్ముకున్నారు, వాళ్ళు ప్రేమను నమ్ముకున్నారు, వాళ్ళు మేలు చేసే రకంలో ఉన్నారు. వాళ్ళు ఏ రకం? వీళ్ళందరూ దేవుని సంబంధాలు అన్నమాట. నీతి కలిగిన వాళ్ళు, సత్యం కలిగిన వాళ్ళు, ధర్మం కలిగిన వాళ్ళు, మేలు చేసేవాళ్ళు, యథార్థవంతులు, నమ్మకమైన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరి లిస్టులో ఉన్నవాళ్ళు? దెయ్యం లిస్టులో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. ఇలా ఎవరి లిస్ట్ అమ్మాయిలు? దేవుని స్వభావంలో, దేవుని ఆలోచన విధానంలో ఉన్నవారిళ్ళు. ఇది చాలామందికి కొంచెం జీర్ణం అవదు, మన పాస్టర్లు కానీ కొంతమంది కానీ. ఇది సత్యము. ఎలా చెప్తున్నారని పాస్టర్ గారు అంటే, రోమపత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు ద్వారా మాట్లాడి రాయించబడిన రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇవి ఉన్నాయి. అందుకే మీరు ఎవ్వరు కూడా అంబేద్కర్ పరలోకి వెళ్తారంటే ఖచ్చితంగా చెప్పండి, అలాంటి కారణ జన్ముడు పుట్టాడు కనుక, దేవుడే అతన్ని నడిపించాడు కనుక, అతను సంస్కరణ చేశాడు కనుక పరలోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం. గాంధీ పరలోకి వెళ్తాడంటే గాంధీ ఆచరించిందే వాక్యం. దేవుని స్తోత్రం. గాంధీ అనుసరించిందే. ఎలాగా? ఎవరిని కొట్టి చంపి ఏమి కాదో మరేం చేయాలా? ఎవరిని ఏమీ కోకుండా మనకేం కావాలో మనం అడగాలి. కొడితే కొట్టినాడు, చంపితే చంపినాడు అని నిలబడ్డాడు. దాని ఎదుట బ్రిటిష్ ఓడిపోయారు. కానీ కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత నాశనం అవుతాడు అన్నట్టుగా అల్లూరి సీతారామరాజు, అలాగే ఎంతోమంది విప్లవ వీరులు లేచారు, వాళ్ళు చంపబడ్డారు. గాంధీ చంపబడలేదు. కారణం ఏంటిది?